హలో ఫ్రెండ్స్, మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్‌లో ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చూస్తున్నాం కదా! నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. నెక్స్ట్ క్వెషన్ మనకి లెంతీ క్వెషన్స్ ఉన్నప్పుడు చెప్పాను కదా! మనం ఫస్ట్ ఏం చేయాలి? కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారా? ఇన్‌కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారా అని చూసుకోవాలి. కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారు. సో మనకి ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఆ 3 స్టేట్మెంట్స్‌లో కరెక్ట్ ఏవి అని అడిగారు. సో మనకి వీటిల్లో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏమైనా తెలుసుంటే వాటిని మనం ఆప్షన్స్ ఎలిమినేట్ చేయడంలో యూస్ చేసుకోవచ్చు. సో మనం క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ది అస్సాం మూమెంట్. అంటే అస్సాం మూమెంట్కి సంబంధించిన కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారనమాట. సో మనకి అస్సాం మూమెంట్ లెడ్ బై అస్సాం స్టూడెంట్ యూనియన్ ఆసు వాజ్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 1983. సో ఇలాంటి స్టేట్మెంట్స్ అనేవి క్వాంటిఫైబుల్, అంటే మనకి ఇన్ఫర్మేషన్ తెలుసుండాలన్నమాట. అంటే ఇప్పుడు మనకి అస్సాం మూమెంట్ అనేది ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ అనే వాళ్ళు స్టార్ట్ చేశారా అని తెలుసుండాలి. అది ఇయర్ తెలుసుండాలి, 1983. సో మనకి ఇయర్ తెలుసున్నా, ఎవరు స్టార్ట్ చేశారో తెలుసున్నా మనకి ఈ స్టేట్మెంట్స్ని మనం కరెక్టా ఇన్కరెక్ట్ అని చెప్పొచ్చు. సో అలాంటప్పుడు నెక్స్ట్ తెలుసుంటే ఓకే, లేదంటే మూవ్ ఆన్ టు నెక్స్ట్ స్టేట్మెంట్. సో నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఇది మనకి ఇలాంటి స్టేట్మెంట్ని కాన్సెప్ట్ ఓరియంటెడ్ డిస్క్రిప్టివ్ స్టేట్మెంట్స్ అంటారనమాట. సో వీటిలో క్వాంటిఫైబుల్ ఏముండవు, కానీ కాన్సెప్ట్ ఉంటుంది. కాన్సెప్ట్ తెలిస్తే మనం స్టేట్మెంట్ కరెక్టా అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని చూసుకుందాం. ఆబ్జెక్టివ్ ఆఫ్ ది అస్సాం మూమెంట్ ఈజ్ టు ఐడెంటిఫై ద మైగ్రెంట్ పీపుల్, ప్రొటెక్ట్ అండ్ ప్రొవైడ్ కాన్స్టిట్యూషన్, లెజిస్లేటివ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ సేఫ్ గార్డ్స్ టు ద బంగ్లాదేశీ మైగ్రెంట్స్ ఇన్ అస్సాం. ఇది కంప్లీట్ ఆపోజిట్ అనమాట, ఆపోజిట్గా ఇచ్చారు. అస్సాం మూమెంట్ అనేది యాంటీ మైగ్రెంట్ పీపుల్ మూమెంట్ అనమాట. మైగ్రెంట్ పీపుల్కి వ్యతిరేకంగా జరుగుతుంది అస్సాం మూమెంట్. వీళ్ళు సపోర్ట్ చేస్తారు, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ప్రొవైడ్ చేస్తారు మైగ్రెంట్ పీపుల్కి అని ఇచ్చారు. సో ఈ స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్. సో ఇది ఇన్కరెక్ట్ అని తెలిస్తే మనకి ఆప్షన్స్లో ఇది ఉండకూడదు. సో ఆప్షన్ 1 ఎలిమినేట్ అయిపోతుంది, ఆప్షన్ 2 ఎలిమినేట్ అయిపోతుంది. ఇంకా మనకి 3, 4 మాత్రమే మిగులుతాయి అన్నమాట. అంటే మనకి 3 అనే స్టేట్మెంట్ కరెక్టా, లేదంటే నన్ ఆఫ్ ది అబోవ్ అనేది అన్నీ ఇన్కరెక్ట్ అనేది మనకి ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకే, థర్డ్ స్టేట్మెంట్కి మనకి తెలిసి ఉండాలి. థర్డ్ స్టేట్మెంట్ అస్సాం మూమెంట్ వాజ్ అఫీషియల్లీ ఎండెడ్ ఆన్ 15th August 1989. సో ఇవన్నీ క్వాంటిఫైబుల్, అంటే మనకి నెంబర్స్ అనమాట. నెంబర్స్ మనకి ఎగ్జామినర్ పాసిబిలిటీస్ ఉంటాయి, ఏవైనా మనం చేంజ్ చేసేయచ్చు. మనకి కరెక్ట్గా తెలిసి ఉండాలి. సో 1989లోన జరిగిందా అనేది తెలిసి ఉండాలి. సో ఇది యాక్చువల్గా జరగలేదన్నమాట. ఈ మూమెంట్ అనేది 1979లో స్టార్ట్ అయ్యి 1985లో అస్సాం అకార్డ్తో మనకి ఎండ్ అవుతుందన్నమాట. సో ఈ ఇయర్స్ అనేవి 2 రాంగ్ ఇచ్చారు. సో ఈ స్టేట్మెంట్ అనేది సిద్ధాంతాన్ని మార్చేశారనమాట, యాంటీ మైగ్రెంట్ పీపుల్ మూమెంట్. సో ఈ 3 స్టేట్మెంట్స్ ఇన్కరెక్ట్. సో మనకి కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు కాబట్టి అన్నీ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ కాబట్టి మనకి ఆప్షన్ 4 నన్ ఆఫ్ ది అబోవ్ అవుతుంది. సో మనం థర్డ్ స్టేట్మెంట్ చూసుకుంటే అస్సాం మూమెంట్ వాజ్ అఫీషియల్లీ ఎండెడ్ ఆన్ 15th August 1989 అన్నాడు. 1985 ఆఫ్టర్ కమింగ్ టు ద అండర్స్టాండింగ్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విచ్ ఫౌండ్ అఫీషియల్ ఎక్స్ప్రెషన్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని మెమరాండమ్ ఆఫ్ సెటిల్మెంట్ పాపులర్లీ నోన్ యాజ్ అస్సాం అకార్డ్. సో మనకి ఇది కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్ క్వశ్చన్గా అనమాట. మనకి అస్సాం అకార్డు, ఎన్ఆర్సి ఇవన్నీ ఇవన్నీ న్యూస్లో ఉంటూనే ఉంటాయి. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. సో అప్పుడు మనకి ఇవి మనం చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్లో మనకి ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి క్వశ్చన్స్. ఓకే, మనం కాన్సెప్ట్ చూసుకుందాం. సో మనకి సింపుల్గా ఆన్లైన్లో అస్సాం మూమెంట్ అని టైప్ చేస్తే మనకి వికీపీడియా సోర్స్ అనమాట. అస్సాం మూమెంట్ సింపుల్గా వచ్చేస్తుంది. ఆల్సో నోన్ యాజ్ యాంటీ ఫారినర్స్ అజిటేషన్, అంటే ఇమిగ్రేషన్కి అగెనిస్ట్గా ఇది మూమెంట్ అనేది జరుగుతుంది అనమాట, యాంటీ ఫారినర్స్ అజిటేషన్. సో మనకి సపోర్ట్ చేస్తున్నారు అన్నట్టు ఇచ్చారు సెకండ్ స్టేట్మెంట్. సో కాబట్టి అది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఎప్పుడు స్టార్ట్ అయింది? 1979లో ఇచ్చారు. మనకి ఇయర్ రాంగ్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కూడా
ఇన్కరెక్ట్ అనమాట. నెక్స్ట్ 1985లో అస్సాం అకార్డ్ జరుగుతుంది. మనకి ఆ ఇయర్ కూడా రాంగ్ ఇచ్చారు కాబట్టి సో అది కూడా మనకి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. సో మనకి అస్సాం అకార్డ్ అనేది మనకి మెమరాండమ్ ఆఫ్ సెటిల్మెంట్ అనమాట. మనకి ఎవరెవరికి మధ్య జరిగింది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆసు, ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ ఇన్ 1985 నోన్ యాజ్ అస్సాం అకార్డ్. సో మనకి ఇక్కడ చూసుకుంటే అస్సాం అకార్డు ఆగస్ట్ 15, 1985 మనకి జరిగిందనమాట. సో మనకి స్వహిద్ దివస్ అని మార్టర్స్ డే అనేది జరుగుతుంది డిసెంబర్ 10th అస్సాం మూమెంట్కి సంబంధించి. సో మనకి అప్పుడు కూడా న్యూస్లో ఉంటుంది. పిఎం నరేంద్ర మోడీ గారు మనకి స్వహిద్ దివస్ టు రిమెంబర్ దోస్ హూ డెడికేటెడ్ దెమ్సెల్ఫ్ టు ద అస్సాం మూమెంట్. సో అలాంటప్పుడు కూడా మనం అస్సాం మూమెంట్ గురించి చూసుకుంటే మనకి ఇలాంటి క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు చూసుకోండి, మనకి 1983 అని ఇచ్చారు. 6 years జరుగుతుంది. అందుకని ఎగ్జామినర్ చూడండి 1983, 1989 6 years. కానీ యాక్చువల్గా ఇప్పుడు 1979, 1985 ఉండాలన్నమాట. సో ఆప్షన్ 1, 3 years రాంగ్ ఉన్నాయి కాబట్టి ఇన్కరెక్ట్. నెక్స్ట్ ఇక్కడ కాన్సెప్ట్నే చేంజ్ చేసేసారు కాబట్టి ఇది యాంటీ మైగ్రెంట్ పీపుల్ మూమెంట్ అనమాట. అస్సాం మూమెంట్ అనేది ఇది సపోర్ట్ చేస్తున్నట్టు ఇచ్చారు కాబట్టి ఇది ఇన్కరెక్ట్. సో ఆ 3 స్టేట్మెంట్స్ ఇన్కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 4 నన్ ఆఫ్ ది అబవ్. సో మనకి ఈ క్వశ్చన్ అనేది ఏ టాపిక్ నుంచి వచ్చిందంటే సోషల్ ఇష్యూస్లో యూత్ అన్రెస్ట్ అండ్ ఎజిటేషన్ అనే టాపిక్ నుంచి మనకి ఈ క్వశ్చన్ అనేది వచ్చిందనమాట. సో మనకి సిడిఎస్ యూపీఎస్సీ వారు కండక్ట్ చేసే ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ అడిగారు, యూత్ అన్రెస్ట్ ఇన్ ఇండియాలో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ యూత్ అన్రెస్ట్ ఇన్ ఇండియా? నక్సలైట్ మూమెంట్, యాంటీ ఫారినర్స్ మూమెంట్ ఇన్ అస్సాము, యాంటీ మండల్ కమిషన్ ఎజిటేషన్. సో సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ కోడ్ గివెన్ బిలో అంటే మనకి అన్ని 1, 2, 3 కూడా మనకి యూత్ అన్రెస్ట్ ఇన్ ఇండియా అనే అనమాట. నక్సలైట్ మూమెంట్ కానీ యాంటీ ఫారినర్స్ మూమెంట్ ఇన్ అస్సాం, దాన్నే మన అస్సాం మూమెంట్ అని కూడా అంటాం. యాంటీ మండల్ కమిషన్ అజిటేషన్ ఇది ఓబీసీ రిజర్వేషన్ అగెనిస్ట్గా జరిగింది. సో ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంది చూసుకోండి నక్సలైట్ మూమెంట్ గురించి. సో నెక్స్ట్ యాంటీ ఫారినర్స్ మూమెంట్ ఇన్ అస్సాం ఎప్పుడు స్టార్ట్ అయింది? 1979లో, 1985లో ఆల్ అస్సాం స్టూడెంట్ యూనియన్ ఆసు. సో నెక్స్ట్ యాంటీ మండల్ కమిషన్ అజిటేషన్. సో దీని గురించి కూడా తెలుసుకోండి, రాబోయే ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ రావచ్చు అనమాట. ఆల్ అస్సాం స్టూడెంట్ యూనియన్ అస్సాం మూమెంట్ అనమాట. సో ఇది అస్సాం అకార్డు 1985 ఆగస్ట్ 15th జరిగింది. ఆల్ అస్సాం స్టూడెంట్ యూనియన్ ఆసు 6 years ఈ ఎజిటేషన్ అనేది జరుగుతుందన్నమాట. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఫ్రమ్ బంగ్లాదేశ్ సో అగెనెస్ట్గా జరుగుతుంది. సో మనకి ఇది మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే మనకి జార్జి రెడ్డి గారి గురించి తెలుసుకోండి. మనకి 2023లో 51st డెత్ యానివర్సరీ అంటే 51వ వర్ధంతి జరిగింది జార్జి రెడ్డి గారిది. సో ఇవి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసుకోండి. ఇది మనకి హిందుస్థాన్ ఇది న్యూస్ ఆర్టికల్ అనమాట. సో ఇక్కడ మనకి జార్జి రెడ్డి గారి ఫేమస్ నినాదం ఉంటుంది చూసుకోండి, జీనా హైతో మరణా సీకో కదం కదం పర్ లడనా సీకో. మనకి జార్జి రెడ్డి గారికి ఫిజిక్స్లో గోల్డ్ మెడల్ కూడా వచ్చిందనమాట, బాక్సింగ్ ఛాంపియన్ కూడా. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.